ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనం వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. ప్రియులారా, ఇక్కడ సొలొమోను భక్తుడు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో రాస్తూ, పాపులైన కొంతమంది వ్యక్తులంట మంచి వాళ్ళని ఇలా ప్రేరేపిస్తూ ఉంటారట. ఇలాంటి పనులు చేద్దాం రండి అని పిలుస్తూ ఉంటారట. అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఒప్పుకోవద్దు అనే మాట ఇక్కడ సొలొమోను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, 13వ వచనం, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మన అందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. అంటే కొంతమంది చూడండి, చెడ్డ మార్గంలో వెళ్ళటం చాలా మంచిది. అదిగో అక్కడ బాగుందిరా, ఎలాగో చెప్తా ఉంటారు కదండి, అదిగో ఆ స్త్రీ చూడు ఎంత బాగుందో, లేదంటే ఆ పురుషుడు చూడు ఎంత బాగున్నాడో. ఇలాంటి పాపపు సంబంధమైన ఆలోచనలు చెప్పే వాళ్ళతోటి అసలు స్నేహమే చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. అలాంటి మాటలు వినొద్దు. లేక కొంతమంది అంట ఇతరులను హత్య చేయటానికి మాట్లాడుతూ ఉంటారంట. అదిగో వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు, వాళ్ళని చంపుదాం, వాళ్ళ దగ్గర దోచుకుందాం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారంట కొంతమంది. అలాంటి వాళ్ళ స్నేహం చేయొద్దు, వాళ్ళ మాటలను వినొద్దు అంటున్నాడు. ప్రియులారా, ఒక్క మాట చెప్తున్నాను, అక్రమమును దున్ని కీడును విత్తువాడట మరణము అనే పంటను కోస్తాడట. బాగా నేర్చుకోండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం భలే సత్యాలు మనకు బోధిస్తూ ఉంటుంది. క్రమము కానిది అక్రమం. అక్రమాన్ని దున్ని ఇతరులకు కీడు చేయటానికి కానీ నువ్వు ప్రయత్నిస్తే మరణం అనే పంట నువ్వు కోస్తావట. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. కాబట్టి మన జీవితంలో మనం పరిశుద్ధతను విత్తాలి, ప్రేమను విత్తాలి, కానీ చెడును, కీడును, దుర్మార్గమును, అక్రమమును ఎప్పుడు మన జీవితంలో అనుమతించకూడదు. ప్రియులారా, ఈ దినాల్లో మనం గమనిస్తే అక్రమ సంబంధాలు చాలా ఎక్కువైపోతున్నాయండి. వ్యభిచార పాపం భూమి మీద చాలా పెరుగుతూ ఉంది. ప్రియులారా, సొదొమ గొమొర్రా పట్టణాలలో పెరిగిన పాపం అదేనండి, వ్యభిచార పాపము, అలాగే స్వలింగ సంపర్కం. అయితే ఆ పట్టణముల మీద దేవుని ఉగ్రత ఎంత వచ్చిందంటే, వాళ్ళు బతికుండగానే అగ్నితో దేవుడు కాల్చేశాడు. చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్నిలో పడటం ఒక ఎత్తు అయితే, వాళ్ళు బ్రతికుండగానే దేవుడు వాళ్ళని అగ్నితో కాల్చేశాడు. అవును ప్రియులారా, పాపం ఎక్కడ జరుగుతుందో అక్కడ దేవుని కోపం మండుతుందంటండి. దేవునికి చాలా కోపం అంట పాపం అంటే. దేవుని ఉగ్రత అక్కడ మండుతూ ఉంటుందంట. ప్రియులారా, పాపం వల్ల వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితంలో చెడ్డ ఆలోచన చెప్పే వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయకూడదండి. కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ వచనం చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చునే చోట కూర్చోకుండా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము అంటే రాత్రి పగలు దేవుని వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడట. ప్రియులారా, మరి మీ జీవితంలో మీరు చెడ్డ ఆలోచనలు వినేవారా, లేక దేవుని వాక్యాన్ని వింటూ వాక్యాన్ని ధ్యానించేవారా? నిజంగా ప్రియులారా, ఈ దినాల్లో వాక్యానికి హృదయంలో స్థానం ఇవ్వటం చాలా తక్కువైపోతుంది. విన్న వాక్యం గుర్తుపెట్టుకోవటం, వాక్యాన్ని ధ్యానించటం, వాక్యానుసారమైన జీవితం జీవించటం ఇవి ప్రజల్లో కనిపించట్లేదండి. పాపం పెరుగుతుంది, ప్రార్థన తగ్గిపోతా ఉంది. వ్యక్తిగతంగా విశ్వాసంలో కూడా చాలా మంది సరైన ప్రార్థనా జీవితం లేనివారుగా జీవిస్తున్నారు. ప్రార్థన తగ్గిపోతుందండి, పాపం పెరుగుతూ ఉంది ప్రియులారా. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, పాపపు సంబంధమైన ఆలోచనలు నువ్వు ఒప్పుకోవద్దు యవనస్తుడా, నువ్వు ఒప్పుకోవద్దు యవనస్తురాలా. నువ్వు కాలేజీలో చదువుకుంటున్నావేమో, చెడ్డ స్నేహితులు చెప్పే చెడ్డ మాటలు, అడ్డదారులు నువ్వు వినొద్దు, వాటికి లోబడద్దు, అటువంటి వ్యక్తులతో స్నేహం చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మీరు ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించండి, నీతి మార్గంలో నడవండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీతి మార్గంలో నడిచేవానికంట జీవము కలుగుతుందంట, ఆ త్రోవలో మరణమే లేదట. అయితే అన్యాయ మార్గంలో వెళ్ళే వ్యక్తి జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా ముగుస్తుందో ఎవరికి తెలియదండి. అయితే అర్ధాంతరంగా ముగిసిపోతుందట.
ప్రసంగి గ్రంథంలో కూడా సొలొమోను రాస్తాడు, నీ కాలమునకు ముందుగా నీవెందుకు చచ్చిపోతావు, అధికముగా దుర్మార్గ పనులు నువ్వు చేయొద్దు అని చెప్తా ఉంటాడు. అధికముగా దుర్మార్గ పనులు చేసే వ్యక్తులంట వాళ్ళ కాలానికి ముందే చనిపోతారట. అవును ప్రియులారా, భూలోకంలో మనకంటూ దేవుడు కొంతకాలాన్ని నిర్ణయించాడు. ఇంతకాలం మనం ఈ లోకంలో ఉండాలి అని, ఇంతకాలం మనం ప్రభు కొరకు జీవించాలని, ఇంతకాలం ప్రభు కొరకు మనం ఈ లోకంలో బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. అయితే మన పాపం మన ఆయుష్ను క్షీణింపజేస్తా వస్తుంది అండి. ప్రియులారా, మీకు మాట చెప్తాను. ఆదాము ఏదైనా తోటలో దేవుడు సృష్టించినప్పుడు మరణం లేనివాడిగా సృష్టించాడు. అసలు ఏ మరణం లేదు, జీవవృక్ష ఫలములు తిన్నాడు, అంటే ఇక ఎప్పటికీ మరణం రాదు. అటువంటి జీవితాన్ని దేవుడిచ్చాడు ఆదాముకి. అయితే ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఏదైనా తోట నుంచి నెట్టివేయబడ్డాడు. ఇక అప్పుడు మరణానికి దినములు లెక్కించటం స్టార్ట్ అయిందండి. అంటే ఇక ఆదాము ఇన్ని సంవత్సరాలు బతికాడు అని చెప్పబడుతుందంటే అన్ని సంవత్సరాల్లో ఇక మరణం వచ్చింది. అంతకుముందు ఏదైనా తోటలో ఎంతకాలం బతికాడు అంటే అది లెక్కించేవాళ్ళలేదు. మరణం ఉంటే కదా దినాలు లెక్కించేది. తర్వాత మనం గమనిస్తే ఇంకా క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చిందండి. అబ్రహాము కాలానికి వచ్చేటప్పటికి 120, 150, 170 అట్లాగూ ప్రజలు బ్రతికారు ప్రియులారా. ఇంకా కీర్తనలోనికి వచ్చేటప్పటికి ఇప్పుడు 60 లేక 70 లేక 80 సంవత్సరాలు అంటున్నాడు ప్రియులారా. కానీ ఇప్పుడు ఈ తరంలోనికి వచ్చేటప్పటికి 40 లేక 50 అనే పరిస్థితి వచ్చిందండి. 60 సంవత్సరాలు ఈ తరంలో వ్యక్తి బ్రతికితే నిజంగా చాలా గ్రేటే అన్నట్టుంది. 200 లేక 300 సంవత్సరాలు బ్రతికినట్టే అన్నట్టుంది ప్రియులారా. కారణం పాపం భూమి మీద పెరుగుతుంది. పరిశుద్ధంగా జీవించాలని కోరుకునే మనం, దేవుని రాజ్యము కోసం ఎదురు చూసే మనం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించాలి ప్రియులారా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు 1వ అధ్యాయం 15వ వచనం, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము అంటున్నాడు. స్పష్టంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు అండి. నా కుమారుడా నీవు వారి మార్గమున పోవద్దు, వారి త్రోవల్లో నడవకుండా నీ కాళ్ళు వెనకకు తీసుకో. ఇప్పటికే వాళ్ళతో ఒకవేళ అడుగులు వేస్తున్నావేమో, నీ అడుగులు వెనక్కి తీసుకో. వాళ్ళ స్నేహం మానేయి, వాళ్ళ త్రోవలోంచి నువ్వు బయటకు రా. వాళ్ళ త్రోవలన్నీ నాశనానికి నడిపించే త్రోవలు, వాళ్ళ త్రోవలన్నీ చెడ్డ మార్గానికి నడిపించే త్రోవలు. వాటి వల్ల మేలు ఏ మాత్రము కలగదు, ఇంకా వాటి వల్ల భయంకరమైన నాశనం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఆ త్రోవలో నుండి బయటికి రా అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, ఏ విధము చేతనైనను మానవులు నశించటం దేవుడి చిత్తం కాదు. కాబట్టి ప్రతి మానవుని దేవుడు హెచ్చరిస్తాడండి, ఏదో ఒక రీతిగా హెచ్చరిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు నీ మార్గంలో నశించిపోవటం దేవుడి చిత్తం కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండి మరణించటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు బైబిల్లో దేవుడు. కాబట్టి ఆ వ్యక్తి తన దుర్మార్గతను విడిచిపెట్టి మరలి వచ్చి మారు మనసు పొందాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఏ మార్గంలో నడిచేవారుగా ఉన్నారు? యేసయ్య మార్గంలో నడుస్తున్నారా, లోక సమానమైన పాపపు మార్గంలో నడుస్తున్నారా? ఒకవేళ పాపపు మార్గంలో నడుస్తూ ఉంటే ఇప్పుడు మీకు ఒక హెచ్చరిక, నువ్వు ఆ మార్గం నుంచి నీ అడుగులు వెనక్కి తీసుకో, ఆ త్రోవలో వెళ్ళొద్దు అని ప్రభు బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రియులారా, 16వ వచనం, కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. నిజంగా ప్రియులారా, ఈ దినాల్లో కీడు చేయటం ఈజీ అయిపోయింది అనమాట. ప్రజల్ని మోసం చేయటం చాలా తేలిక అన్నట్లుగా ప్రజలు జీవిస్తున్నారు. అబద్ధాలు ఆడటం తేలిక, ఇతరుల వస్తువులు దోచుకోవటం తేలికైపోయింది, ఇతరుల భార్యలను దోచుకోవటం తేలికైపోయింది. బైబిల్ చెప్తుంది పరస్త్రీ వెంటబడేవాడంట భయంకరమైన నాశనాన్ని తెచ్చుకుంటాడట. పరస్త్రీని ముట్టేవాడే ఆ శిక్ష తప్పించుకోడంటండి. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, ఆ ప్రకారమే పరస్త్రీని ముట్టువాడు నాశనమగును, ఆ ప్రకారమే తన పొరుగువాని భార్యను కూడువాడు నాశనమగును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూసారా, ఈ దినాల్లో అక్రమ సంబంధాలు ఎన్నెన్ని కనబడతా ఉన్నాయండి. నిజంగా టీవీలో వాక్యం విని చాలా మంది భార్యలు ప్రియులరా ఏడుస్తున్నారండి. అలాగే పురుషులు కూడా ఏడుస్తున్నారు. నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి, కాపురానికి రానంటుందండి, అక్కడ ఎవరితోనూ సంబంధం పెట్టుకుందండి, ఇలాగ చెప్పి ఏడ్చేవాళ్ళు ప్రియులరా. తర్వాత భార్యలు కూడా నా భర్త నా ఇంటికి రావట్లేదండి, నన్ను నా బిడ్డల్ని పట్టించుకోవట్లేదండి, మాకు భోజనానికి కూడా జరగడం కష్టంగా ఉందండి, సంపాదించిన సంపాదన మొత్తం ఆ స్త్రీకే ఇచ్చేస్తున్నాడండి, మా ఇల్లు అసలు పట్టించుకోవట్లేదండి, ఇంటికి నెలకు ఒక్కసారి కూడా
రావట్లేదండి. ఇట్లా బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది భార్యలు ఉన్నారు ప్రియులారా. ఈ అక్రమ సంబంధాల్లో ఉన్న ప్రతి వ్యక్తి జీవితం ఖచ్చితంగా నాశనానికి దగ్గరలో ఉందండి. ఎప్పుడు వీళ్ళు ఈ లోకంలో చచ్చిపోతారో తెలీదు. ఒకవేళ మారు మనస్సు పొందకుండా కానీ చచ్చిపోయారా, వీళ్ళ జీవితం ఎంత దుర్భరం అంటే అంత దుర్భరం, నిత్య నరకంలో. ఇక వాళ్ళ దానిని వాళ్ళు పడే ఆ పాటలు నరకంలో వర్ణించనలవి కాదు ప్రియులారా. భూలోకంలో అక్రమ సంబంధంలో అంటే భార్య కాని వ్యక్తితో లేక వివాహానికి ముందుగా గాని ఈ శారీరక సంబంధం కానీ పెట్టుకుంటేనంట నిత్య నరకంలో ఆ క్రియలన్నీ ఒక పెద్ద పాముతోటి చేయాలట. ఒకసారి ఊహించండి ప్రియులారా, ఒకవేళ అక్రమ సంబంధంలో ఉన్న వ్యక్తి కానీ ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తుంటే మీరు నిత్య నరకంలో పాముతోటి అటువంటి సంబంధం అటువంటి కార్యాలు చేయవలసిన పరిస్థితి ఉందంట. దేవుడు కొంతమంది తన బిడ్డలకు నరకంలో ఈ పాపానికి ఇలాంటి శిక్ష ఉంది అని అలా చూపిస్తూ వచ్చిన వాటిలో ఇది ఒక సందర్భం ప్రియులారా. అలాగే త్రాగుబోతులైన వ్యక్తులకేమో వాళ్ళు నిత్య నరకంలో యాసిడ్ తాగాలంట. ఒకసారి ఊహించండి, యాసిడ్ మన ఒంటి మీద పడితే తట్టుకోగలమా? కేకలు వేసేస్తాం, భయంకరమైన నొప్పి, భయంకరమైన బాధ. అలాగే నిత్య నరకంలోని ప్రతి వ్యక్తి ఎప్పుడు కేకలు వేస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళు అనుకుంటారంటే అసలు మేము ఎందుకు పుట్టాం భూలోకంలో, మేము పుట్టకుండా ఉంటే బాగుండేది. ఇంకో మాట అంటారంట, ప్రభువా మేము మారు మనసు పొందుతాము, దయచేసి మాకు ఒక్క తరుణమి, ఒక్కసారి మమ్మల్ని ఈ అగ్నిగుండంలో నుండి బయటకు తీయని వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారంట ప్రియులారా. చూసారా నిత్య నరకం ఎంత భయంకరమైందో. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కీడు చేయుటకై వాని పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుతున్నారు. ఈ దినాల్లో ప్రియులారా ఎక్కువగా స్థలాలు ఆక్రమించుకోవడం ఎక్కువైపోతుందండి. ఇంత స్థలం కూడా వదిలిపెట్టట్లేదండి. ఈ లోకమే శాశ్వతం అన్నట్టు, ఈ లోకంలో మేము బ్రతుకుతాము ఇది మాదే అన్నట్లుగా ఎంత పోరాటాలు, ఎన్ని కొట్లాటలు. ఈ రోజున కోర్టుల్లో కేసుల్లో చాలా వరకు స్థల వివాదాలు ఎక్కువగా ఉన్నాయండి. మా స్థలం వాళ్ళు ఆక్రమించుకున్నారని, మా ఇళ్ళు మాకు ఇవ్వట్లేదని, మా గొంది ఆక్రమించుకున్నారని, ఇలాంటి గొడవలన్నీ కారణం ప్రియులారా. బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అసలు ఈ లోక సంబంధమైన ఇలాంటి విషయాల్లో మీరు ఏం పెట్టుకోవద్దు అంటున్నాడండి. మీరు పెట్టుకోవద్దు ఇలాంటి. ఒకవేళ అలాంటి అన్యాయంగా ఎవరిదైనా దోచుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే పొలిమేర రాతిని కదిలించేవాడట శాపగ్రస్తుడట. ఇతరుల స్థలాన్ని ఒక్కడుగైనా నువ్వు ఆక్రమించుకున్నావంటే నీకు భయంకరమైన శిక్ష దేవుని యొద్ద నుండి వస్తుంది అన్నది వాస్తవం. అవును ప్రియులారా, అందుకని దేవుడు ఇలాంటి విషయాలు రాస్తున్నాడు. ఈ పాపం చేయటానికి త్వరపడి పరుగులెత్తే వీళ్ళందరి జీవితాల్లో కూడా దేవుడు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొందండి అయ్యా, మీ బ్రతుకును మార్చుకోండి, సరిదిద్దుకోండి. భయంకరమైన నిత్య నరకం ఉంది. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో మానవ జీవితం ఎలాంటిది అంటే గడ్డి పువ్వు లాంటిది. ఎప్పుడు గాలి వేస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ పువ్వు రాలుతుందో తెలియదు. అలాగే నీటి బుడగ లాంటిది, తలతల మెరుస్తున్నట్లు కనబడుతుంది కానీ ఎప్పుడు ఈ బుడగ పగిలిపోతుందో తెలియదు. ఇలాంటి అశాశ్వతమైన జీవితం కోసం ఎందుకు కొట్లాడుకుంటారు మీరు? శాశ్వతమైన దేవుని రాజ్యం కోసం జీవించండి అన్నట్లుగా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు ప్రియులారా. మనం ప్రభు కోసం జీవించాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవటానికి జీవించాలి. అందుకోసం ఈ లోకాన్ని ఇచ్చాడు. అందుకే మన పితరులైన అబ్రహాము ఆ పరిశుద్ధుల్ని వాళ్ళని గమనిస్తే వాళ్ళు స్థిరమైన నివాసాలు కూడా కట్టుకోలేదండి. వాళ్ళు భూమి మీద మేము పరదేశులము యాత్రికులమై ఉన్నాము అని వాళ్ళు గుడారములు వేసుకొని జీవించారంట. సొంత ఇల్లు లేదని దిగులు పడబాకండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. పరలోక రాజ్యాలు అద్భుతమైన భవనాన్ని దేవుడు మన కోసం కడుతున్నాడు. మన ఈ జీవితం ఇక్కడ టెంపరీ, ఏదో బ్రతుకుతున్నాం, తినాలి కాబట్టి అంత తింటున్నాం, ఉండాలి కాబట్టి ఎక్కడో ఒక చోట అలా తలదాచుకుంటున్నాం, కట్టుకోవాలి కాబట్టి కొన్ని వస్త్రాలు అలా కట్టుకున్నాం, చాలు. భక్తిలో దేవుడు చెప్తాడు, కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై మనకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉందుము అంటాడు. ఎందుకంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి అది గొప్ప ప్రయోజనకరంగా ఉంటుందంటండి. కాబట్టి మా జీవితంలో మనం అక్కడ సంపాదించుకుంటున్నామని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమీ లేకపోయినా పర్వాలేదు ప్రియులారా. భూలోకంలో పేదలైన మీరు ధన్యులు, ఎందుకంటే మీరు విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉన్నారు. ప్రతి విషయం మీద దేవుని మీద ఆధారపడండి, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. తర్వాత సామెత గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, పక్షి చూచుచుండగా వల వేయట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమను తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. ప్రియులారా, ఎంత లోతైన సత్యం ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు గమనించండి. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థం అంటున్నాడు.
ఓ పక్షి చూస్తూ ఉంటే వల వేయటం ఎంతవరకు ప్రయోజనం? ఆ పక్షి వచ్చి ఆ వల్ల ఏం పడదు కదా. అలాగే పాపాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసే వ్యక్తి నిత్య నరకం ఉందని తెలిసి కూడా కొంతమంది ఇంకా పాపంలో ఆనందాన్ని ఏదో పట్టుకుందాం అనుకుంటున్నారే, ఇదంతా వ్యర్థం అండి. కాబట్టి మన జీవితంలో మనం పాపమును విడిచిపెట్టడం మనకు ఎంతో మేలు ప్రియులారా. తర్వాత ఏమంటున్నాడు? తమను తామే పట్టుకొనుటకై దాగి ఉందురు, వారు స్వనాశనమునకే పొంచి ఉందురు. ఒక వ్యక్తి పాపం చేసే వ్యక్తి అంట ఇతరులను చెడగొట్టి లేక చెడ్డ మార్గంలో నడిపిస్తున్న వ్యక్తి కూడా తన జీవితం భయంకరమైన ముగింపు ఉంటా ఉంటుందంట. వారు స్వనాశనమునకే పొంచి ఉందరు. ఏమండి, ఒక మాట చెప్తున్నాను, మనం నాశనం చేసుకోవడానికి ఏ వ్యక్తి అయినా ఇష్టపడతాడా? ఈ లోకంలో ఎందుకు గొడవలు, ఎందుకు కొట్లాటలు అంటే మనం బాగుండాలని. కానీ అసలు మనం నాశనం చేసుకున్నాం అనే సత్యం తెలుసా? పాపములో జీవించే వ్యక్తి తనను తాను నాశనం చేసుకుంటున్నాడు, తన జీవితాన్ని తను నాశనం చేసుకుంటున్నాడు, తన జీవితాన్ని తనంతటా తాను చేర్పి వేసుకుంటున్నాడు. ప్రియులారా, నిజంగా ఎంత భయంకరం చూడండి, అది ఎంత అజ్ఞానం చూడండి. అందుకే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గుడితనం కలగజేసిందంట. తర్వాత అంటాడు, తమను తామే పట్టుకున్నట్టుకై దాగేంద్రు, ఆశాపాతకులందరి గతి అట్టిదే. ఆశ, లోక సంబంధమైన ఆశ మనిషిని ఇలా నాశనం చేస్తూ ఉంటుంది. బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు లోకంలో ఉన్నాయి. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి దేవుడిచ్చినవి కాదు, ఇవన్నీ దయ్యం పెట్టినవి. లోకము దాని ఆశయు గతించును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. ఏమండి, విషం ఒక వ్యక్తి తాగాడు అనుకోండి, అతని ప్రాణాన్ని ఆ విషం తీస్తుందా తీయదా? విషం కంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే పాపం. ప్రియులారా, ఏ పాపమైనా కానీ, చిన్నదో పెద్దదో, మనం అంటాం చిన్నది పెద్దదని, కానీ పాము దగ్గర చిన్న పాము పెద్ద పాము అని తేడా లేదండి. విషం ఒకటే, దాని జాతిని బట్టి విషం ఆధారపడి ఉంటుంది. అలాగే మనం చేసే పాపాన్ని బట్టి దాని విషం ఆధారపడి ఉంటుంది. చిన్న పాపం అయితే చిన్న విషమైనా మనిషిని చంపేస్తుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒక బొట్టు విషయం పాలలో పడింది అనుకోండి, పాలు మొత్తం కల్మషం అయిపోవా? అది దాగిన వ్యక్తి చచ్చిపోడా? పిల్లరా, మనం తినే ఆహారంలో బలి పెడితేనే మనం తినడానికి భయపడిపోతామే, అమ్మో నేను చచ్చిపోతానేమో అని. మరి ఎలా పాపంలో జీవించగలుగుతున్నావు? ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా రక్షణ పొందకుండా ఎలా జీవిస్తున్నావు? నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు అనే సంగతి నీకు తెలుసా? కొంతమందిని దేవుని సేవకులుగా మేము హెచ్చరిస్తూ వారితో మాట్లాడుతూ, బ్రదర్ మారు మనసు పొందండి, పాతాళం తప్పించుకోండి, నిత్య నరకం తప్పించుకోండి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోండి అని చెప్తుంటే అబ్బా మొదలు పెట్టాడు. అబ్బా వినలేకపోతున్నాం, అబ్బా ఇదే గోల. అవును, ఇప్పుడు గోలగానే ఉంటది. నరకంలో పడితే ఒకసారి పడిద్దాం అనుకో, అప్పుడు నీ చెవుల్లో నిజంగానే ఇప్పుడు మేము చెప్పిన మాటలన్నీ గోలగానే వినబడతాయి. అవును ప్రియులారా, సామెతల గ్రంథంలోనే రాస్తాడు భక్తుడు, అయ్యో నా బోధకుల మాట నేను ఎందుకు వినలేకపోయాను, నా ఉపదేశకుల మాట నేను ఎందుకు వినలేకపోయాను, నా బోధకుల గద్దింపు నేను ఎలా త్రోసివేశాను అని ఏడుస్తారట. ఎప్పుడు చెప్పనా? తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అని రాయబడుతుంది. అంటే మన శరీరం మాంసం అంతా క్షీణించిపోతుందంట. నిత్య నరకంలో ఉన్న వ్యక్తుల రూపం ఎలా ఉంటుందో చెప్పనా? మాంసం అంతా పీకేస్తూ ఉంటే ఏలాడుతూ ఉంటుంది, చూడ అసహ్యం, భయంకరంగా ఉంటుందండి. అసలు నరకం ఒకరోజు నేను చూశాను ప్రియులారా, కాబట్టి నేను ఇంత తేటగా వివరించగలుగుతున్నాను. ఒకసారి నరకాన్ని దేవుడు నాకు చూపించారు దర్శనంలో. ప్రజలు ఎంత బాధపడతారో, ఆ నరకం, ఆ ఆవేదనలు, అగ్ని జ్వాలలు, అక్కడున్న చీకటి శక్తులు, ఆడున్న దయ్యాలు, ఆడున్న భయంకరమైన క్రూర జంతువులు, ఇవన్నీ చూసినప్పుడు నేనేమని ప్రార్థన చేశానో తెలుసా అండి? నా శత్రువు కూడా అక్కడికి వెళ్ళొద్దు ప్రభువా అని ప్రార్థన చేశాను. భూలోకంలో ఒకవేళ నాకు ఎంత కీడు చేసిన వ్యక్తి అయినా సరే అక్కడికి మాత్రం వెళ్ళొద్దయ్యా. వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు పాపక్షమాపణ పొందాలి, వాళ్ళు పరలోక రాజ్యానికి రావాలి అని ప్రార్థన చేస్తాను. అవును ప్రియులారా, నిత్య నరకం అంత భయంకరమైందండి. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించి వారి ప్రాణము అది తీయును. తీస్తుందంట, పాపము ప్రాణమును తీస్తుంది. పాపము అనే అక్షరంలో మధ్యలో పా అనేది తీసేస్తే పాము అంటే విషము అని అర్థం. కాబట్టి పాపం వల్ల వచ్చు జీతం మరణం అనేది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపావరం నిత్య జీవం. ప్రియులారా, మనం నిత్య జీవాన్ని కోరుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ బ్రతుకున్నారు, ఇప్పుడు నువ్వు మీ ఎదుట నువ్వు చచ్చిపోతావా బ్రతుకుతావా అని పెడితే నన్ను బ్రతికించు అని కోరుకుంటారు, కానీ ఏ వ్యక్తి నేను చచ్చిపోతానని కోరుకోడు. ప్రియులారా,
ఒకవేళ భయంకరమైన రోగం వచ్చి చావు బ్రతుకుల్లో ఉన్నారనుకోండి, డాక్టర్ గారికి లాభం లేదు అబ్బాయి నువ్వు చచ్చిపోతావు అన్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళు కాళ్ళు గడ్డాలు పెట్టుకొని బ్రతిమలాడుతూ అవసరమైతే నా ఆస్తి మొత్తం ఇస్తానయ్యా నన్ను బ్రతికించు అని ఏడుస్తారు కదా. మరి నిత్య మరణమైన నరకములో ఎలాగ ఉండగలుగుతారు ప్రియులారా? మరణాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? పాపాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ప్రభు దగ్గరికి రండి. ప్రేమ కలిగిన ప్రభు అండి, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు అండి, మన కోసం తన రక్తమంతా కార్చాడండి, మన పాపానికి రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడండి, మనం విడిపించటానికి ఆయన ఎంతో గొప్ప త్యాగం చేశాడండి. పరలోకాన్ని విడిచిపెట్టి, మహామహిమను విడిచిపెట్టి, భూలోకంలో పాతాళంలో ఉన్న మనల్ని బయటకు లాగటానికి భూలోకంలోనికి మనిషిగా వచ్చి ఆయన ఎంతో త్యాగం చేశాడు ప్రియులారా. యేసయ్య చేసిన శిలువ బలియాగం తేలిగ్గా తీసుకోవద్దని నేను మనవి చేస్తా ఉన్నానండి. తర్వాత సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు, నా గద్దింపును విని తిరుగుడి అని చెప్తున్నాడు. ప్రియులారా చూడండి, దేవుని యొక్క వాక్యం ఈ దినాల్లో విరివిగా ప్రకటించబడుతుందండి. టీవీలో ఈ రీతిగా మీకు వాక్యం అందించడానికి ప్రతి నెల కొన్ని వేల రూపాయలు గడితే గానీ మీ దాకా ఈ వాక్యం రావట్లేదండి. మాకు డబ్బు ఎక్కువై వాక్యం చెప్పట్లేదు ప్రియులారా, ఒక భారముతో ప్రయాసతో మమ్మల్ని రక్షించాడు మా దేవుడు. నిత్య నరకం ఎంత భయంకరమైందో మేము గ్రహించాము. ఇంకా తెలియకుండా చాలా మంది నరకానికి పరుగెత్తుతున్నారు. వాళ్ళందరూ దయచేసి బయటికి రండి అని మేము వేస్తున్న కేక్ అండి ఇది. అదే ఇక్కడ వాక్యంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు అంటున్నాడండి. జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది అంట, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుతుంది, గొప్ప సందడిగా స్థలములో ప్రకటన చేయుచున్నది, పురద్వారముల్లో పట్టణముల్లో జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఇప్పుడు మీకు తెలియజేయబడుతున్న ఈ వాక్యం జ్ఞానము అనే సత్యం తెలుసుకోండి ప్రియులారా. మీకు ఒక జ్ఞానాన్ని దేవుడు బోధిస్తా ఉన్నాడు. అదేంటంటే, ఇప్పుడు దారిలో మనం వెళ్తున్నాం అనుకోండి, ఒక గుంట ఉంది, ఆ గుంటలో ఒక వ్యక్తి అనుకోకుండా పడ్డాడు, లేచి వచ్చాడు. లేచి వస్తూ తనకు ఎదురుగా వెళుతున్న వ్యక్తులకు తను చెప్తున్నాడు, అయ్యా జాగ్రత్త ఎదురు గుంట ఉంది. ఎందుకంటే ఆ నొప్పి తనకు తెలుసు కాబట్టి. ప్రియులారా, అలాగే పరిశుద్ధులుగా ఈరోజు దేవుని సేవ చేస్తున్న ప్రతి దైవజనుడు దేవుని సువార్తను ప్రకటించడానికి కారణం పాపం అంటే తెలియని వాళ్ళని కాదు. ఒకప్పుడు చెడిపోయిన జీవితాన్ని యేసయ్య ఎలా బాగు చేశాడో, ఎలాగో నాశనం అయిపోయే జీవితాన్ని దేవుడు ఎలా రక్షించాడో తెలుసుకున్న వారై సువార్తను ప్రకటిస్తూ ఉన్నారండి. కాబట్టి ప్రియులారా, మీకు ప్రకటించబడుతున్న ఈ సువార్త, ఈ రక్షణ వార్త మీరు అంగీకరించండి, రక్షణ పొందండి. అందుకే ఇక్కడ అన్నాడు, జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటారు, పాపంలో ఉండేవారులారా ఇంక మీరు ఎన్నాళ్ళు పాపంలో ఉంటారు. ఒకసారి ఆలోచించండి, మీరు ఎన్నాళ్ళు దేవునికి దూరంగా జీవించి ఏం సంపాదించారు? మీరు పాపంలో ఉన్న ఈ కాలంలో మీకేం దొరికింది? ఒకసారి మీరు ఆలోచించండి. దాన్ని బట్టి ప్రియులారా, ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించమని మనం చేస్తున్నాను. ప్రభువులో ఆనందించండి. యేసయ్యలో ఉన్న జీవితం ఎలాంటిదో కూడా చూడండి. ఇప్పటి వరకు లోకంలో పాపంలో మీ జీవితాన్ని జీవించారుగా, కొన్ని సంవత్సరాలు దయచేసి మీ జీవితాన్ని ఒక తీర్మానం చేసుకొని ప్రభువుకు అప్పగించి, ఇక ప్రభు కొరకు నేను జీవిస్తానని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 5 సంవత్సరాలు ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించి చూడండి. మరలా ఎన్నడూ లోకం వైపు మీరు వెళ్ళరు ప్రియులారా. ఖచ్చితంగా నేను చెప్పగలను. ప్రభువులో జీవితం తెలియని వ్యక్తి లోకంలో జీవితంలో ఆనందిస్తున్నాడు. ఇప్పుడు సూర్యుని వెలుగు తెలియని వ్యక్తి చిన్న క్యాండిల్ పెట్టుకొని ఇదే వెలుతుడు అనుకుంటా, అదే ఉందిలే, చీకటి బాగానే ఉందిలే అనుకుంటా ఉంటాడు. నిజంగా లోకంలో కొంతమంది మానవుల నీతిని, కొంత మంచితనాన్ని, చిన్న చిన్న దాన్ని చూసి ఇది మాకు తెలుసు అంటుంటారు. నీకు తెలిసింది చిన్న క్యాండిల్ వెలిగే. గొప్ప సూర్యకాంతి తేజస్సు కంటే కోటి సూర్యకాంతి తేజస్సు కలిగిన దేవుని మహామహిమ ఉంది. దాన్ని ఎప్పుడు చూడాలి ఇంకను? కాబట్టి ప్రియులారా, రండి, యేసు ప్రభు ఎవరో చూడండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు. ప్రభువులో జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవిస్తే ఆ ఆనందం ఎలాంటిదో, ఆ జీవితం ఎలాంటిదో ఒక్కసారి వచ్చి చూడండి ప్రియులారా. ఒక్క సంవత్సరం ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించి చూడండి. మరలా ఎన్నడూ మీరు లోకం వైపు చూడరండి, ఎన్నడూ పాపం వైపు వెళ్ళరు ప్రియులారా. ఎందుకంటే ప్రభువులో జీవితం అంత అద్భుతమైన జీవితం.
ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులారా, ప్రభువులో ఆనందించమని నేను మనవి చేస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక నిమిషం తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఎంతమంది మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తూ తీర్మానం చేసుకుంటున్నారో మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, పాపపు మార్గాన్ని మేము విడిచిపెట్టాలి నాయన. ఈ లోకం శాశ్వతమైనది కాదు అని గ్రహింపు మాకు దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డలో మారు మనసు పొందడానికి తగిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలను ప్రేరేపించండి పరిశుద్ధాత్మదేవ. నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఈ బిడ్డల జీవితాల్లో సంతోషము, సమాధానం దయచేయండి. ఎంతమంది పాపంలో జీవిస్తూ వేదనతో ఉన్నారో బిడ్డలు దర్శించండి అయ్యా. ఆ పాపపు ఊబి నుండి వారిని పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. వారి ప్రతి దురలవాట్లకు ప్రేరేపించే ఆ దయ్యపు శక్తుల నుండి విడుదల దయచేయండి పరిశుద్ధాత్మదేవ. త్రాగుబోతులైన వ్యక్తులను మార్చండి తండ్రి. ధూమపానం చేస్తున్న ప్రతి వ్యక్తిని విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. డ్రగ్స్ కి అడిక్ట్ అయిన ప్రతి వ్యక్తికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల చేత బాధించబడుతున్న ప్రతి వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ అభిషేకాన్ని బట్టి దుష్టు యొక్క ప్రతి కాడి నేను వెర్రగొడుతున్నాను ప్రభా. నీ బిడ్డలకు సమాధానం, సంతోషము దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది నీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరెవరైతే మా ప్రియుల అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే నీ గాయపరచబడిన హస్తము చాపండి పరిశుద్ధాత్మదేవ. ఈ బిడ్డలను మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో నీ బిడ్డలకు స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. యేసు నామములో బిడ్డలకు అద్భుతం జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలను తాకండి నాయన. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. క్యాన్సర్ గడ్డలు యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. కిడ్నీ సంబంధించిన వ్యాధులు యేసు నామములో కిడ్నీలో నూతనపరచబడాలని ప్రార్థన చేస్తున్నాను. గుండె సంబంధించిన వ్యాధులు యేసు నామములో గుండెను ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. లివర్ సంబంధిత వ్యాధులు యేసు నామములో లివర్ ని తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఆ వ్యాధులని యేసు నామములో వీరిని విడిచి వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలు నూతన సృష్టిగా మార్చండి ప్రభా. ఇప్పుడే బలమైన దైవిక శక్తితో గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. లేదు శరీరములు నరములు తాకండి, ఎముకలు తాకండి, దైవిక శక్తితో నింపండి, జీవముతో నింపండి, పునరుద్ధాన శక్తితో నింపండి, నీ మహిమతో నింపండి ప్రభా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎంతమంది స్వంత ఇల్లు లేదని దిగులు పడుతున్నారో వారికి స్వంత గృహం దయచేయండి. ఎంతమంది వివాహం కావట్లేదని యవనస్తులు దిగులు పడుతున్నారో యేసు నామములో వారి బిడ్డలకు వివాహం జరగడానికి అద్భుతమైన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది సంతానం లేదని దిగులు పడుతున్నారో ప్రభా, బిడ్డలు దర్శించండి. వారికి సంతాన భాగ్యం మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తూ ఏ అవసరతల కోసం బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డల జీవితాలు అద్భుతం జరిగించండి. వారి అప్పులన్నీ యేసు నామములో కొట్టివేయండి. ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ మహిమైశ్వర్యములండి ప్రతి అవసరం తీర్చండి ప్రభా. బిడ్డలను దీవించి బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించండి. ప్రభువులో నిలిచి ఫలించండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మాకు తెలియపరచండి. అలాగే మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.